ఈ వీడియోలో ఉన్ని ముకుందన్ నటించిన 'మార్కో' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఫైనల్లీ భయ్యా, ఎప్పటినుంచో సోషల్ మీడియా అంతా హల్చల్ చేసుకుంటూ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అంటూనే ఉన్నారు. సరే, తెలుగు డబ్బింగ్ వస్తుంది కదా అని వెయిట్ చేశా. నిన్న నైట్ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను, చూసొచ్చా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 25 minutes అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్యా. కొంతమంది వ్యక్తుల వల్ల అయితే మార్కో యొక్క బ్రదర్ అయితే చనిపోతారనమాట. దాని తర్వాత మార్కో ఏం చేశాడు, అసలు తనని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మార్కో మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి భయ్యా. ఇక ఈ మార్కో మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం నచ్చలేదు భయ్యా. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. నాకెంత సరదా అంటే, ఓన్లీ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అన్నారు, సరే థియేటర్ ఎక్స్పీరియన్సే చేద్దామని చెప్పి నిన్న మూవీ తెలుగు డబ్బుడ్ హెచ్డి రిప్ అవైలబుల్గా ఉందన్నమాట ఫ్రీ సైట్స్లో కూడా. అయినా సరే టికెట్స్ బుక్ చేసుకుని మరీ వెళ్ళాం. నాకు అంత సరదా మూవీ థియేటర్లో చూడడం. లిటరల్లీ ఎందుకు వెళ్ళాను అనిపించింది భయ్య. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే మూవీలో, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అన్నీ కాదు, కొన్నిటిని చాలా బాగా చూపించారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ వైలెన్స్ కానీ, ఆ బ్లడ్ బాత్ కానీ, వీటన్నిటిని కూడా చాలా బాగా చూపించారనమాట. టెక్నికల్ పరంగా కానీ, ఆ విజువల్ పరంగా కానీ వాళ్ళు మెయింటైన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంతే భయ్య, నాకు ఇంకేం నచ్చలేదు. అంటే స్టోరీ పరంగా చాలా వీక్ ఉంటుంది. ఇప్పుడు నేను వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తాను భయ్య. ఇప్పుడు ఒక హీరోకి గట్టిగా ఎలివేషన్స్ ఇచ్చి వెళ్ళి విలన్స్ని చంపుతున్నాడు అంటే ఓకే, చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. అలా అని చెప్పి ఓన్లీ చంపుకుంటూ నరికేసుకుంటూ ఉంటుంటే చూసి ఎంజాయ్ చేసే స్టేజ్లో అయితే లేను నేను. ఎందుకంటే మోస్ట్ వైలెన్స్ ఫిల్మ్స్ అంటే మనకు చాలా గుర్తొస్తాయి. హాలీవుడ్ పరంగా అయితే జాన్ విక్ గుర్తొస్తుంది. మన సైడ్ నుంచి కూడా వచ్చి కిల్ మూవీ వచ్చింది లాస్ట్ ఇయర్. మనం ఆ మూవీకి కనెక్ట్ అయ్యామంటే ఒకటి మెయిన్ ఆ ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుందన్నమాట, స్టోరీలో కానీ, హీరో క్యారెక్టర్లో కానీ, అండ్ విలన్ ఆర్క్లో కానీ. బట్ ఈ మార్కో మూవీకి వచ్చేసరికి మాత్రం ఎమోషనల్ కనెక్ట్ కాదు కదా, చాలా చిరాకు అయితే వస్తుంది భయ్య. స్టోరీ పరంగా కానీ, ఆ క్యారెక్టర్స్ పరంగా కానీ అసలు కనెక్టే అవ్వం మనం. అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే చాలా వరస్ట్ ఉంటుంది. మూవీ మొత్తం కూడా అనవసరమైన బిల్డప్ షాట్లు, స్లో మోషన్ షాట్లు, ఇంకా హీరో అయితే సిగర్ అయితే తీసుకుని ఎప్పుడు చూడు అది కాలుస్తూనే ఉంటాడు అనమాట. రిపీటెడ్ గా ఉంటుంది. ఆ షార్ట్స్ అన్ని కూడా చాలా చిరాకు వస్తుంది. ఫస్ట్ హాఫ్ 1 hour అయితే భయ్య ఇంటర్వెల్ వచ్చేదాకా అన్బేరబుల్ తెలుసా. చాలా కష్టంగా చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ ప్రెడిక్టబుల్. నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఏం చేయబోతారు అన్ని తెలిసిపోతాయి అనమాట. సో ఆ ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా నడుస్తుంది. స్లో మోషన్ షాట్లు, ప్రతి ఒక్కడికి స్లో మోషన్ షాట్లు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు, అందరికి ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది కూడా చాలా చిరాకు వచ్చింది. ఈ వైలెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ లో, సరే చూద్దాం, మనం వచ్చాం కదా ఆ వైలెన్స్ ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి థియేటర్కి, సరే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి కూర్చున్నాం భయ్య. వైలెన్స్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి. బట్ వాట్స్ ద పాయింట్, మూవీ తీసి ఏం చెప్దాం అనుకున్నారు అసలు. ఇక్కడ నుంచి స్పాయిలర్స్ అయితే ఉంటాయి భయ్య. మెయిన్ హీరోకి వాళ్ళ ఫ్యామిలీ అంటే పిచ్చి. ఫ్యామిలీకి ఏ స్టేజ్ వరకు వెళ్తాడు. అలాంటి ఫ్యామిలీ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రమాదంలో పడితే ఫ్యామిలీలో ఒక్కడో బతకరు. చంటే పిల్లల దగ్గర నుంచి అందరినీ చంపదెప్పి ఇంకెందుకు ఉపయోగం ఏంటి, చిన్న బొట్టోడు కోసం సినిమా తీసారా మీరు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. భయ్యో, హీరో ఒకళ్ళ కోసం చంపుతున్నాడు అంటే మనకి ఆ ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. బట్ అందరినీ ఫ్యామిలీలో ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోతే వై? ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ హీరో చేసిన దానికి, వాళ్ళందరినీ చంపేసిన దానికి ఉపయోగం లేదనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫుల్ డిసప్పాయింట్ అయితే వచ్చాను నేను బయటికి. ఓన్లీ వైలెన్స్, ఆ బ్లడ్ బాత్ చూద్దామంటే మీ ఇష్టం, వెళ్ళండి భయ్యా. ఆ బ్లడ్ బాత్ నేను థియేటర్లో చూడాలి, ఎలా ఉంటుందో నేను చూస్తానంటే మీ ఓపిక భయ్యా. వెళ్ళండి, చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. నాకైతే నచ్చలేదు మూవీ. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.